మనం చూద్దాం. ఆ 10 మంది ఎమ్మెల్యేలపై వేటు. సో ఇక్కడ ప్రధానంగా ఎఫెక్ట్ పడేది ఎవరికనంటే దానం నాగేందర్కి ప్రధానంగా ఎఫెక్ట్ పడే అవకాశం ఉన్నది. దానంపై వేటు ఎందుకని అంటున్నా అంటే దానంని ఎందుకు టార్గెట్ చేయాల్సి వస్తుంది, దానం గురించి ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే సో 10 మంది ఎమ్మెల్యేలు ఫిరాయించారు. ఈ 10 మంది ఎమ్మెల్యేల్లో పోచారం శ్రీనివాసరెడ్డి, కడియం శ్రీహరి, గూడెం మహిపాల్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, సంజయ్, కాళ యాదయ్య, దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, అరికపుడి గాంధీ, ప్రకాష్ గౌడ్. వీళ్ళంతా 10 మంది పార్టీ ఫిరాయించారు, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి పోయారు. ఇప్పుడు వీళ్ళందరికంటే ఎఫెక్ట్ మోస్ట్లీ దానం నాగేందర్ మీద ఎందుకని అంటున్నా అంటే అరికపుడి గాంధీ విషయంలో కాంగ్రెస్ పార్టీ పదే ఏం చెప్తోంది, ఆయన టెక్నికల్గా బీఆర్ఎస్ వ్యక్తిగానే ఉన్నారు. మొన్న శ్రీరావు కూడా చెప్పిండు కదా, ఏమన్నా నోటల హోటల్లో మీటింగ్ జరుగుతుంది కాబట్టి ముఖ్యమంత్రి వస్తుంది కాబట్టి మర్యాదపూర్వకంగా ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేగా వచ్చి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అరికపుడి గాంధీ కలిసిపోయిండు అని చెప్పారు. ఇక్కడ విషయం ఎందుకు పదే బొంకాల్సి వస్తుంది, ఎందుకు పదే కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలను కూడా ధైర్యంగా ఎస్ మా పార్టీ ఎమ్మెల్యే అని చెప్పుకోలేకపోతుందనంటే 2/3 అంశం. రాష్ట్రంలో 119 నియోజకవర్గాలు ఉంటాయి. 119 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపొందింది. టెక్నికల్గా కంటోన్మెంట్తో కలిపి 65 కాంగ్రెస్, 7 ఎంఐఎం, ఆ తర్వాత బీజేపీ వచ్చేసి 8, ఇక బీఆర్ఎస్ వచ్చేసి 38. సో ఇది సంఖ్య. ఈ విషయంలో ఒక్క నిమిషం లైన్ ఉండండి మీరు, నేను తీసుకుంటా. సో ఈ విషయంలో 2/3 ప్రధాన ప్రతిపక్షం ఏది, బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షం 38 ఉన్నాయి. 38లో 2/3 అని అంటే సుమారుగా 26 మంది ఎమ్మెల్యేలు అటు ఇటుగా కాంగ్రెస్ పార్టీలో చేరితే కానీ సిఎల్పి విలీనం అవ్వలేదు. అంటే బీఆర్ఎస్ పార్టీ లెజిస్లేచర్ పార్టీ అనేది విలీనం కాలేదు అనేది ఒక అంశం. సో టెక్నికల్గా సాధ్యమయ్యేది. సో ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఎప్పుడైతే 26 మంది చేరాల్సి ఉన్న నేపథ్యంలో 10 మందే చేరిర్రు. సో యాంటీ డిఫెక్షన్ లా అనేది ఒకటి ఉంటుంది. అంటే పార్టీ ఒక దాంట్లో గెలిచి ఇంకో పార్టీలో కనుక వెళితే యాంటీ డిఫెక్షన్ లా అమలు చేయాలి. యాంటీ డిఫెక్షన్ లా ఏం చెప్తుందనంటే యాంటీ డిఫెక్షన్ లా ద్వారా ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలోకి వెళ్తే రాజీనామా చేసిపోవాలి. రాజీనామా చేయకపోతే అన్క్వాలిఫైడ్గా డిస్క్వాలిఫైడ్ చేస్తారు. సో ఇక్కడ ఈ 10 మంది ఎమ్మెల్యేలను డిస్క్వాలిఫై చేయడానికి ప్రధానంగా ఉపయోగపడేది యాంటీ డిఫెక్షన్ లానే ఇది. సో ఇంకా ఎంతమంది చేరాలి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఆ యాంటీ డిఫెక్షన్ అమలు కావద్దనంటే ఇంకా 16 మంది చేరాలి. 16 మంది చేరితే కానీ కాంగ్రెస్ పార్టీలో వీరు చేరినట్టుగా ధైర్యంగా చెప్పుకోలేదు. పోచారం శ్రీనివాసరెడ్డి ఎక్కడ బయటికి రాడు మాట్లాడాడు. కడియం శ్రీహరి కొంత వాళ్ళ టికెట్ ఇచ్చినా కూడా బిడ్డకు టికెట్ వద్దని రిటర్న్ చేసి మళ్ళీ కాంగ్రెస్కి పోయిండు. సో ఆయన విషయంలో కొంత బీఆర్ఎస్ పార్టీ గురుగానే ఉన్నది. గూడెం మహిపాల్ రెడ్డి విషయంలో ఆల్రెడీ సిద్దిపేటకి పోయిండు. సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ముఖ్య అనుచరుడిగా గూడెం మహిపాల్ రెడ్డి ఉంటే ఆయన పార్టీ ఫిరాయించిన తర్వాత మరుసటి రోజు పోయి ప్రెస్ మీట్ పెట్టింది, ఖతం అయిపోయింది. గూడెం మహిపాల్ రెడ్డి గురించి బీఆర్ఎస్ పట్టించుకున్నా కూడా హరీష్ రావుకి ముంపు అవుతుంది. కట్ చేస్తే బండ్ల కృష్ణమోహన్ గురించి పెద్ద పట్టింపు అవసరం లేదు. తర్వాత సంజయ్ గురించి అవసరం లేదు. కాళ యాదయ్యను పట్టించుకోరు. తెల్లం వెంకట్రావు గురించి ఆల్రెడీ కేసు అయింది, ఆల్రెడీ పిటిషన్ దాఖలేదు. అరకపుడి గాంధీ, తర్వాత ప్రకాష్ గౌడ్. ఇప్పుడు ప్రధాన టార్గెట్లు ఎవరయ్యా అంటే కడియం శ్రీహరి, దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, అరకపుడి గాంధీ, ప్రకాష్ గౌడ్. సో వీళ్ళు ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ టార్గెట్ చేసింది వీళ్ళని. ఈ పోచారంనో లేకపోతే గూడెంనో బండ్ల కృష్ణమోహన్ రెడ్డినో సంజయ్నో కాళ యాదయ్యనో వీళ్ళెవరిని కాదు. ఇక ఆల్రెడీ తెల్లం వెంకట్రావు కూడా ఫిరాయించింది కాబట్టి ఆయన మీద కూడా కేసు ఉన్నాయి. సో ప్రధానంగా దానము, తెల్లము, అరకపుడి గాంధీ, ప్రకాష్ గౌడ్, కడియం వీళ్ళు టార్గెట్గా ఉన్నారు. వాళ్ళ దృష్టిలో వాళ్ళ ఐసైట్లో వీళ్ళు ప్రధానంగా టార్గెట్గా ఉన్నారు. సో దీంట్లో ద మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ ఎవరయ్యా అంటే దానం నాగేందర్ మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్. ఎందుకంటే ఇక్కడ టెక్నికల్గా అరకపుడి గాంధీ విషయంలో కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తున్నది, ఆయన ఇంకా మా పార్టీలో చేరలే, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కానీ టెక్నికల్గా ఉన్నాడు ఆయన అని చెప్తుంది. అవసరమైతే నా పార్టీలో చేరలే ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్యే అని కూడా చెప్తుంది. ఇప్పుడు అదే చెప్తుంది అనుకోండి,
ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ చెప్పారు అదే, కానీ టెక్నికల్గా ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్యే అని పదే చెప్తుంది కాబట్టి ఎస్ ఈయన టెక్నికల్గా బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్న అరకపూడి గాంధీ. సో అరకపూడి గాంధీ విషయంలో పిఏసీ చైర్మన్ ప్రకటించిన విషయంలో ఆయన టెక్నికల్గా బీఆర్ఎస్ ఎమ్మెల్యే అని మేము ప్రకటించామని కాంగ్రెస్ పార్టీ చెప్తున్న నేపథ్యంలో ఆయన విషయంలో ఏదైతే తీరు అవలంబించారో తెల్లం వెంకట్రావు విషయంలో అదే తీరు అవలంబించే అవకాశం ఉన్నది, ప్రకాష్ గౌడ్ విషయంలో అదే తీరు అవలంబించే అవకాశం ఉన్నది. కడియము ఇతరత్ర 9 మంది ఎమ్మెల్యేలకు కూడా వాళ్ళు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే అని చెప్పి టెక్నికల్గా ప్రూవ్ చేసే అవకాశం కూడా ఉన్నది. కానీ దానం విషయంలో అది సాధ్యం కాదు. దానం నాగేందర్ గురించి మేము మొదటి నుంచి కూడా చెప్పుకుంటూనే వస్తున్నాం. ఆయన చేసిన పెద్ద తప్పు ఏంటంటే ఆయన బీఆర్ఎస్ పార్టీ తరఫున ఖైరతాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలుపొంది వెంటనే ఆయన వచ్చినటువంటి ఆ పార్లమెంట్ ఎన్నికల్లో సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేసిండు. సో వీళ్ళ విషయంలో టెక్నికల్గా ప్రూవ్ చేయగలుగుతాం. వాళ్ళు బీఆర్ఎస్ ఎమ్మెల్యే అని చెప్పి అవసరమైతే కాంగ్రెస్ పార్టీ దిగజారిపోయి రాజకీయం చేసి కళ్ళగప్పి తెలంగాణ ప్రజానికాన్ని ఎర్రి పుష్పాలనుకొని చెప్పే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు అందరూ కండవ కప్పుగా చాలా క్లియర్గా చూసినాం. కానీ టెక్నికల్గా వాళ్ళని బీఆర్ఎస్ ప్రూవ్ చేస్తుందా, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేని ప్రూవ్ చేస్తుందా అంటే చేసే అవకాశం కూడా ఉండొచ్చు. మరి వాళ్ళు బీఆర్ఎస్ కండవ వేసుకొని కేసీఆర్ని కేటీఆర్ కలుస్తారా అంటే కలవకుండా పర్వాలేదు, కానీ వాళ్ళు బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా టెక్నికల్గా ఉండే అవకాశం ఉంది. పార్టీ నుంచి సస్పెండ్ చేయవచ్చు, బీఆర్ఎస్ సస్పెండ్ చేసి చేయవచ్చు. బీఆర్ఎస్ సస్పెండ్ చేసినాక వీళ్ళు ఆటోమేటిక్గా ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలుగా ఉన్నా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలుగా ఉన్నా కూడా వీళ్ళు కాంగ్రెస్ పార్టీకి మద్దతుగానే ఉంటారు. కానీ దాని నాగేందర్ విషయం ఏమవుతుందనంటే ఇక్కడ ఆయన మళ్ళీ తిరిగి ఎంపీగా పోటీ చేయడం అనేది ఏమవుతుందంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యే గెలిపోని మళ్ళీ కాంగ్రెస్ టికెట్ మీద ఎంపీకి ఎట్లా పోటీ చేస్తావు, నీ సంగతి ఏందని చెప్పి ఇప్పుడు కోర్టులు కానీ న్యాయస్థానాలు ప్రశ్నించే అవకాశం ఉన్నది. నువ్వు బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలుపొంది ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి మళ్ళీ నువ్వు కాంగ్రెస్ ఎంపీగా ఎట్లా పోటీ చేస్తావు? ఇప్పుడు నువ్వు చెప్పు టెక్నికల్గా నువ్వు కాంగ్రెసా బీఆర్ఎస్ అని క్వశ్చన్ చేసే అవకాశం ఉంది. ఎలక్షన్ కమిషన్ దగ్గర ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్యే అని ఉంటుంది టెక్నికల్గా, కానీ ఆయన మళ్ళీ వచ్చే మరుసటి ఎన్నికలప్పుడే ఈ టైం పీరియడ్ అవ్వక మునిపే మళ్ళీ ఎంపీగా పోటీ చేసాడు, కాంగ్రెస్ టికెట్ మీద పోటీ చేసాడు. సో పక్కడ్బందీ ఆధారాలు దానం నాగేందర్ విషయంలో ఉన్నాయి. సో ఇక్కడ డెఫినెట్గా మనకున్నటువంటి విశ్వసనీయ సమాచారం మేరకి అవసరమైతే కాంగ్రెస్ పార్టీయే షెర్లుకు తీసుకునైనా ఏమంటారు మన దగ్గర షెర్లు అంటే జిద్దుకు తీసుకునైనా కూడా ఛాలెంజ్ తీసుకునైనా కూడా దానంతో మళ్ళా రాజీనామా చేయించని ఉప ఎన్నిక పోయే అవకాశం ఉన్నది. సో ఇటువంటి సమాచారం మేరకు మనకున్నటువంటి సమాచారం మేరకి 95% ఖైరతాబాద్లో ఉప ఎన్నిక గ్యారంటీ. మరి గతంలో ఆయన బీఆర్ఎస్ పార్టీ అనుకోని హైదరాబాద్ చుట్టుముట్టు కుకట్పల్లియో ఇంకో ప్రకాష్ గౌడో అరకెపూడి గాంధీయో ఎల్బీనగర్ సుధీర్ రెడ్డియో ఉప్పల్ బండారు లక్ష్మారెడ్డియో సికింద్రాబాద్ పద్మారావు గౌడో ఇది మొత్తం చుట్టుముట్టు కాందా అనంతా కూడా బీఆర్ఎస్ గెలిపోయింది. కారణం అభివృద్ధి అనేది ఇక్కడ జరిగింది కాబట్టి బీఆర్ఎస్ పార్టీని ఈ అర్బన్ ఏరియా ప్రజలు గౌరవించి వాళ్ళకి ఓట్లు వేసిర్రు. కాంగ్రెస్ పార్టీని ఇక్కడ అర్బన్ నమ్మలేదు. మరి ఇప్పుడు ఈ అర్బన్ ప్రజానికానికి కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం వచ్చిందా? రాజీనామా చేస్తే మళ్ళీ దానం నాగేందర్ టికెట్ ఇస్తారా, రాజీనామా చేస్తే ఆయన గెలుస్తారా? 3 ప్రశ్నలు ఇక్కడ. అర్బన్లో కాంగ్రెస్ పరిస్థితి ఏంటిది? ఉప ఎన్నిక మాత్రం 95% ఉప ఎన్నిక గ్యారంటీ కనబడుతోంది. అవసరమైతే ఛాలెంజింగ్గా తీసుకొని కాంగ్రెస్ పార్టీయే రాజీనామా చేయించి మరి ఉప ఎన్నిక తీసుకుపోయే అవకాశం ఉన్నది. అయితే ఇటీ పరిస్థితిలో అర్బన్లో కాంగ్రెస్ పరిస్థితి ఏంటి? ఇప్పుడు ప్రజలు నమ్మిర్రా? ఫస్ట్ క్వశ్చన్. ఉప ఎన్నిక కనుక వస్తే తర్వాత దానంకి తిరిగి అవకాశం ఇస్తారా? మరి ఆయన నియోజకవర్గం పార్టీ మారిండు, చాలా సీనియర్ లీడర్, కాంగ్రెస్ పార్టీలో చాలా అటాచ్మెంట్స్ ఉన్నాయి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ సపోర్ట్ ఉన్నది. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన వ్యక్తి ఆయన టికెట్ ఇయ్యరా అంటే ఏమో చెప్పలేము. ఎందుకంటే దీనికోసం పోటీ పడుతుందో అప్పుడు కనుక సెంటిమెంట్ తీసుకురావాల్సి వస్తే రాజీనామానా లేకపోతే ఉప ఎన్నిక ఖ్యాయమా ఏదో రకంగా కనబడుతుంది. ఉప ఎన్నిక వచ్చినాక అప్పుడు సెంటిమెంట్ మరల్చడం కోసం విజయారెడ్డి ఉంది కదా, కాంగ్రెస్ విజయారెడ్డిని తెర మీద తీసుకొచ్చి పీజేఆర్కి సంబంధించినటువంటి ఆ సెంటిమెంట్ని విజయారెడ్డి 2 సార్లు ఓడిపోయినటువంటి విధానాన్ని ఈ సెంటిమెంట్ రగలుస్తారా? మీకు అర్థం కావాల్సింది ఏంటంటే దానం నాగేందర్ని మిస్ చేస్తారు, దానం నాగేందర్ ఏమైపోదు అని కాదు ఇక్కడ విషయం. అప్పుడు రాజకీయంగా కాంగ్రెస్ పార్టీకి అవసరం ఉంది కాబట్టి విజయారెడ్డిని పీజీఆర్ యొక్క సెంటిమెంట్ని వాడుకోవడం కోసం విజయారెడ్డిని తెర మీద తీసుకొస్తారా? చెప్పలేం. రాజకీయాలు అన్సర్టైన్, ఏదైనా జరగవచ్చు. ఇది జరుగుద్ది పక్కా అని మనం చెప్పలేం, ఇది జరగదు అని కూడా మనం చెప్పలేం. రాజకీయాల్లో ఎన్నికలు అనేది చాలా అన్సర్టైన్. ఎవరు ఏ పార్టీ ఎప్పుడు మారుతారో అర్థం కాదు. ఇక చివరిగా కాంగ్రెస్ పార్టీలో అర్బన్ పరిస్థితి ఏంది, దానం నాగేందర్ పరిస్థితి అనే విషయం పక్కన పెడితే బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ కంచుకోట మొన్న ఎన్నికల్లో చూసినాం. చుట్టుముట్టు కూకట్పల్లి మొత్తం కూకట్పల్లి, షేర్లింగంపల్లి,
ప్రకాష్ నగర్, రాజేంద్ర నగరు, పోరే సికింద్రాబాదు, ఎల్బీ నగరు, ఉప్పలు, అంబర్పేట్ మొత్తం బీఆర్ఎస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసుకొచ్చింది. వాళ్ళకి వచ్చినటువంటి 38 స్థానాల్లో సగం స్థానాలు ఇక్కడనే గెలిచింది. సో ఈ 38 స్థానాల్లో ఉన్నటువంటి సగం స్థానాలు హైదరాబాద్ ప్రజానికం బీఆర్ఎస్ పార్టీకి మొగ్గు చూపితే, ఇప్పుడు ఉప ఎన్నిక వస్తే బీఆర్ఎస్ పార్టీకి ఆ మద్దతు ఉంటుందా ఉండదా? సో ఇవన్నీ క్వశ్చన్స్ రేజ్ అవుతున్నాయి. ఇంకేమిట్లకి ఏం కాలే, అప్పుడే మీరు ఇంత ఆవేశపడుతున్నారంటే ఎస్ 100% జరగబోతుంది అనేది మనకున్నటువంటి విశ్వసనీయ సమాచారము. టెక్నికల్గా అందరినీ ప్రూవ్ చేసినా కూడా దాన నాగేంద్రని ప్రూవ్ చేసే అవకాశం లేదు. టైం పట్టొచ్చు, అది 1 కావచ్చు, 1.5 year కావచ్చు, 2 years కావచ్చు, కానీ రావడం మాత్రం పక్కా ఉప ఎన్నిక అనేది తథ్యంగా కనబడుతున్నది. చూద్దాం మరి ఏం జరుగుతుంది ఏందనేది. మొత్తం మీద దాన నాగేంద్రకి అయితే మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్. సినిమా డైలాగ్ ఉంటుంది కదా, ఏదది అర్జున్ రెడ్డి డైలాగ్ ఏంటిది, ఇది నా నియోజకవర్గం, నా నియోజకవర్గానికి ఏమన్నా అయితే ఐ విల్ బి ద మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ అని చెప్పి దాన నాగేంద్ర చెప్పాల్సి వస్తుంది. ఇక హీఈస్ ద మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్. సో ఇక ఈనాడు విషయానికి వస్తే